హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో చాలా రోజులైంది కదా డైలీ వ్లాగ్ తీసి, అందుకని డైలీ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతాయి మొత్తం అయితే చూపిస్తా. బయట మొత్తం వర్షం పడేటట్టు ఉంది. సో వర్షం పడితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకొక చెట్టు అయితే పడిపోయింది ఇంటి పక్కనే, అదైతే చూపించేస్తాను మీకు ఫస్ట్. సో ఇంకా నా డే ఎట్లా ఎండ్ అవుతుందో చూపిస్తా గైస్. సో గైస్ చెప్పినా కదా చెట్టు పడిపోయిందని. సో ఇక్కడ ఇంటి పక్కన అయితే కూడా చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక అదే చెట్టు నిన్న రాత్రి అయితే పడ్డది. సో ఇంతవరకు నీళ్ళు అయితే వాడుతున్నాయి ఇంటి పక్క నుంచి, అంటే ఇంటి నుంచి అనుకోండి. సో ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు నిన్న ఒక దూడ చచ్చిపోయింది, ఇది కరెంట్ షాక్ దాకి. సో చచ్చిపోయింది, దాన్ని తీయనీకి వచ్చారు ఇప్పుడు. అది ఎట్లయిందంటే నీళ్ళడానికి ఏమైంది, నీళ్ళడానికి ఏమైనా చక్కగా వైర్ వాటర్లో పడ్డది. మటాష్ గైస్, నా చేతిలో ఏదైతే కనబడుతుంది కదా బిల్ బుక్ ఇంకా బబుల్స్ అనమాట, ఇంట్లో వాటర్ అయిపోయినాయి. సో ఈ బిల్ బుక్ హోటల్ ఇచ్చేసి వాటర్ అయితే చేద్దాం. గైస్ కరెంట్ లేదనమాట, వాటర్ అయితే లేవు. సో బబుల్స్ వచ్చేసి ఈయనే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. సో బబుల్స్ మళ్ళీ జస్ట్ కరెంట్ వచ్చిన తర్వాత సో తీసుకొని పోతాయి, వాళ్ళు పోసి పెడితే ఫోన్ చేసి తీసుకుని పోతాం. గైస్ ఈ హోటల్ కనబడుతుంది కదా, సో ఏంటంటే ఈ బిల్ బుక్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం మనం. ఈ బిల్ బుక్ మేనేజర్కి ఇవ్వాలన్నమాట, మా ట్రావెల్స్ అట్లా. గైస్ ఇచ్చేసిన అనమాట బిల్ బుక్. ఇప్పుడు చక్కగా ఇంటికి పోతాం. మళ్ళీ వాటర్ ఫోన్ చేస్తే ఇక చక్కగా వచ్చి తీసుకుంటాం అంతే. గైస్ వెజిటేబుల్స్ తీసుకొని ఇక సూపర్ మార్కెట్కి వచ్చిండు మా, తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. గైస్ తీసేసుకున్నాము, వెజిటేబుల్స్ తీసేసుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నాం. సో చికెన్ తీసుకోవాలి, చికెన్ తీసుకుని. సో గైస్ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తాను అంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది. సో వేరే బండి మీద ఇస్తావి పెట్రోల్ అయితే తీసుకురావాలి. పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి తెచ్చేసుకొని వేరే పని ఉంది. సో పని మీదకి వెళ్ళిపోదాం, అంటే చిన్న పని. సో గైస్ ఇప్పుడే పెట్రోల్ అయితే ఓపించేసుకున్నా, ఇక చక్కగా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో 100 రూపీస్ అయితే ఓపించుకున్నా బాడీకి. సో గుడ్ మార్నింగ్ గైస్, నేను అంతగానం యాక్టివిటీస్ అయితే ఏం చేయలేదు అనమాట. సో నార్మల్గానే అనిపించింది. నేనైతే సండే, ఈరోజు మండే కాబట్టి ఈరోజు మనం వర్కౌట్కి పోతాం సాయంత్రము. సో ఇంకేమైనా యాక్టివిటీస్ చేస్తే చూపిస్తా. ఇంకా పొద్దున ఇప్పుడు 10:30 అయితే అవుతుంది. సో ఇంకా స్నానం చేయలేదు, ఫ్రెష్ అప్ అయిపోయి మన పని ఉంటే చేద్దాము. ఇప్పుడైతే ఏం లేదు. నిన్న వర్షం పడుతుంది అనుకున్నా కానీ వర్షం అయితే పడలేదు. ఇప్పుడైతే మెల్లమెల్లగా చెట్లు గిట్లు మొత్తం పచ్చా తయారైతే ఇక బ్యూటిఫుల్ అవుతుంది ఇంటి ముందర లొకేషన్ మొత్తం. సో చూపిస్తే మన యాక్టివిటీస్ చేస్తే. సో గైస్ స్నానం అయితే చేసేసిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఆఫ్టర్నూన్ టైం అయితే 11:30 కావస్తుంది, 11:40 దగ్గర. సో చూసుకోవచ్చు ఎగ్స్ అయితే ఉడకబెట్టిన. సో మా వాడైతే చికెన్ అయితే దేనికే వేయండు. సో తినాలి కదా చికెన్. సో చికెన్ అయితే తెచ్చిన తర్వాత దాన్ని జస్ట్ బాయిల్ చేసుకొని తింటాం అనమాట. సో బాయిల్ ఏమంటాడు ఎట్లా ఒకట్లా అయితే తినేస్తాం గైస్. సో చూడండి, సో ఆఫ్టర్నూన్ మీల్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాము. ఎగ్స్ ఇంకా సాలాడ్, చికెన్, కొంచెం రైస్ అంతే. గైస్ చికెన్ కూడా అయితే తెచ్చేసిండు అనమాట మావాడు. సో చూడండి చికెన్ చెప్పాను జస్ట్ టర్మరిక్తో వేసి ఉడకబెడతాం ఫస్ట్. దాని తర్వాత పెప్పర్ సాల్ట్ ఇంకా సాల్ట్ అంతే, అది వేసుకొని రైస్లోకి ఎత్తే తినవచ్చు. మసాలా ఇవన్నీ బదిలేట్లేదంటే బెస్ట్ అనమాట. గైస్ మన ఆఫ్టర్నూన్ మీల్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కూర్చొని అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. 3 ఎగ్స్ చూసుకోవచ్చు, పప్పు ఇంకా దొండకాయ ఫ్రై. తినొద్దు ఇది, కొంచెం తగ్గియాలి కానీ ఇది చికెన్, బాయిల్డ్ చికెన్, కీరా. సో ఇవైతే తినేసి మాట్లాడు. సో గైస్ ఇప్పుడే తిన్నా అనమాట. తినేసి అట్లా చేసి కూర్చున్నా, తిరిగినా కొంచెం కొద్దిసేపు అయితే తిరిగేసి కూర్చున్నా. ఏమైనా ఉంటే వీడియో ఎడిట్ అయితే చేయాలి. నిన్న ఇది బ్లాగ్ కలిపి 2 రోజులు అయితే వస్తుంది. నిన్న తీసిన, ఈరోజు తీసిన. సో ఈరోజు మొత్తం తీసి ఈరోజు నిన్నటి యాక్టివిటీస్, ఈరోజు యాక్టివిటీస్ మొత్తం అయితే వచ్చేసాయి గైస్, చూసేయండి. గైస్ యాజ్ ఏ ప్రీ వర్కౌట్ లెక్క అంటే ఇప్పుడు ఏం లేవు, అందుకని బనానా అయితే తీసుకున్నా. 2 బనానాస్ అనమాట. సో హాఫ్ అన్ అవర్ ముందైతే బనానాస్ తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోవాలి సాయంత్రము. ఇలా బ్యాక్ బైసెప్ మనది. గైస్ ఇక జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట.
ఈవినింగ్ బ్యాక్ బైక్స్. సో గైస్ జిమ్కి అయితే వచ్చేసినాం. సో వర్కౌట్ తీసుకొని వెళ్ళిపోదాము. సో బ్యాక్ బైక్స్ చూపెట్టడం చేసేసి వర్కౌట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. సో ఒక 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది వర్కౌట్. ఇప్పుడు నేను మెల్ల వాకింగ్ చేసుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. ఈరోజు తింటే ఇక మళ్ళీ ఏమైనా బ్లాగ్ తీస్తే పోస్ట్ చేస్తాను గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తే నాకేం కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేస్తే. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. మీకు ఎట్లా అనిపిస్తే అయితే కామెంట్ చేయండి. సో వస్తే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి గైస్. బై బాయ్.